పరలోకమందున మా దేవ, నాయన ఈ ఉదయ కాలము తండ్రి ప్రభా మమ్మలను మీరు ఆరోగ్యవంతులుగాను తండ్రి ప్రభా ఈ ఉదయ కాలము నాయన మమ్మల్ని ప్రాణప్రాప్తులుగాను ఇగో తండ్రి ఈ దినమున మీ పరిశుద్ధమైనటువంటి వాక్యము తండ్రి వినడానికి తండ్రి నీ ఆత్మీయ వాక్యముతో బలపడడానికి ప్రభా మమ్మలను అయుక్తపరిచిన దేవ నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినమున తండ్రి మరి అమ్మగారిని తండ్రి ప్రభా మీరు ప్రత్యేకంగా తండ్రి ప్రభా మీరు తండ్రి అభిషేకించి మా ఎదుట నిలవబెట్టి ప్రభా మీరు మాట్లాడబోయే ప్రతి వాక్యం తండ్రి మాకు ఆత్మీయ బలము తండ్రి లోకము భయంకరమైన లోకంలో మేము ఉన్నాము తండ్రి. ఇగో తండ్రి మీరు అక్కడంత వరకు నాయన మా ఆయుష్కాలం ఉన్నంత వరకు ఆత్మీయంగా బలపడడానికి తండ్రి ప్రభా ఈ లోకంలో ఉన్నటువంటి నాయన యొక్క సాతాన శక్తులను ఎదుర్కోవడానికి ఈ వాక్యాలు ఎంతో మాకు అవసరమైంటున్నారు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. చేరొచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా దీవించండి ప్రభా. ఇంకా రాలేనటువంటి వారిని కూడా తండ్రి ప్రభా మీరు ఇప్పుడు కలిపి లేపండి ప్రభా. వారు కూడా ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనే కృప దయచేయమని ప్రభా. ఈ సమయాన్ని అంతటినే ప్రభా అమ్మగారి చేతికి అప్పగిస్తుంటున్నాం. మీరు తండ్రి మీరు మాట్లాడండి నాయన. మమ్మల్ని తండ్రి బలపరచండి. ఈ లోకంలో తండ్రి ప్రభా ఎందరో తండ్రి ప్రభా ఇంకా లోకంలో వాక్యము విలేయక దేవుని వైపు తిరగక తండ్రి ప్రభా దేవుణ్ణి దూషిస్తూ తండ్రి ప్రభా ఇంకా తండ్రి ప్రభా అతి హెచ్చుగా తండ్రి ప్రభా జరుగుతున్నటువంటి ఈ ఘోరమైన పరిస్థితులలో తండ్రి ప్రభా మేము కొంత తండ్రి నీ వాక్యము ద్వారా తండ్రి ఇతరులకు తండ్రి బోధించేటువంటి ఆత్మవిశ్వాసాన్ని తండ్రి ధైర్యాన్ని మాకు అందించమని ఈ వాక్యం ద్వారా మేము బల పొందడానికి మీకు కృప దయచేయమని ఈ సమయాన్ని తండ్రి ప్రభా మీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. అందరికీ వందాలండి. జాన్సెట్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కు 2 ముఖ్యమంత్రులను అందించిన ప్రముఖ కుటుంబమునకు చెందిన వారు. జమీందారీ కుటుంబమునకు కోడలుగా ఉన్న విమల గారు వారి జీవితంలో పెందలాడే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్య గుణాతిశయములను లోతుగా గ్రహించారు. బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ అను ఉన్నత విద్యలతో పాటు విమలారెడ్డి గారు పిహెచ్డి చేశారు మరియు గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. విమలారెడ్డి గారు వారి ప్రత్యేక కుటుంబ నేపథ్యాన్ని దేవుని రాజ్య సేవా పదంలోకి అమర్చుకున్న తీరు ఆదర్శప్రాయము. ప్రస్తుతం వారు TCEFI అను సంస్థకు అధ్యక్షురాలిగా మరియు హగ్గ ఇండియాకు ఉపాధ్యక్షురాలుగా సేవలు అందిస్తున్నారు. మేడం తరచూ మన మధ్యలో వాక్యాన్ని బోధిస్తారు, చక్కగా వివరిస్తారు. దయచేసి శ్రద్ధతో మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఝాన్సీ. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలంన ఈ ప్లాట్ఫామ్ లో వాక్యము ధ్యానించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. నా ద్వారా మీరే మాట్లాడి మాకందరికి కావాల్సిన వాక్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మన సంఘ క్షేమాభివృద్ధి కోసం మనం ఏం చేయాలి అనే విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. నేను నిన్న ఊరికే అనుకుంటా ఉన్నాను, ఎప్పుడు ఈ ప్లాట్ఫామ్లో నేను ఎక్కువగా హెచ్చరికలే ఇస్తున్నాను ఎందుకు అని. అంటే మరి దేవుడు నన్ను, అంటే మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారు కాబట్టి మీకు అవసరమని దేవుడు నన్నతో మాట్లాడిస్తున్నాడేమో నాకు తెలియదు, కానీ ప్రతిసారి మన బిహేవియర్ ఎలా ఉండాలి, ఆత్మీయంగా ఎదగాలి, ఎట్లా ఎదగాలి అనే సంగతులే ఎక్కువగా నా నోటి నుంచి దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘంని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనే విషయాలు ఈరోజు పౌలు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సంఘం అంటే ఏంటి? మనమంతా చేరితేనే సంఘం. మనమందరం కూడా ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్లో ఉండే వాళ్ళందరూ కూడా సంఘం. మరి సంఘము ఎలా ఏర్పడింది అనే విషయాలు మనకు తెలుసు. తండ్రి అయిన దేవుడు దాన్ని ప్లాన్ చేశాడు. కుమారుడు
నెరవేర్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే యేసు ప్రభువును విశ్వసించిన వాళ్ళందరూ ఒక చోట చేరినప్పుడు దాన్ని సంఘము అంటారు. మరి సంఘం గురించి ఎలా ఫామ్ అయింది అనే విషయాలు ఎఫ్సి పత్రికలో 20 నుంచి 23 వరకు రాయబడి ఉంది. ఆయన అంటే దేవుడు ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఆ సంఘము ఆయన శరీరం, ఆయన శిరస్సుగా ఉన్నాడు. దేవుడే స్వయంగా క్రీస్తు ప్రభువును సంఘానికి శిరస్సుగా ఏర్పాటు చేశాడు. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాడు యేసయ్య. ఆయనకు శరీరము సంపూర్ణత అయి ఉన్నది. ఈ సంఘం అనేది క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరము అంటే మనం అందరం కూడా క్రీస్తు శరీరం అయి ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. ఏ అవయవం పని చేయకపోయినా మనము కష్టపడాల్సి వస్తుంది. ప్రతి అవయవము ఇంపార్టెంట్. ప్రతి అవయవము ఇంపార్టెంటే. అన్ని కలిసి పనిచేస్తేనే శరీరము క్షేమంగా ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 16 వరకు ఉన్న వాక్య భాగంలో ఈ సంఘ క్షేమాభివృద్ధి ఎలాగ చేసుకోవాలి అని దేవుడు ఉద్దేశించాడో దాన్ని విషయము మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 16 వరకు నెమ్మదిగా చదువుతూ ఉన్నాను. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, ఇప్పుడు మీరు గమనిస్తున్నారు కదా, సంపూర్ణులగునట్టు, సంపూర్ణత అనే మాట ఈ వచనంలోనే 3 సార్లు 4 సార్లు కనపడతా ఉంది. సంపూర్ణత అంటే మనము ఆత్మీయంగా ఎదగాలి అని దేవుడి ఉద్దేశం. సంపూర్ణులుగా కావాలి అని దేవుడి ఉద్దేశం. సంపూర్ణత కోసం మనం ఏమేం చేయాలి అనే విషయాలు ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. 13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము అంటే మనము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపర్లు గాను, ఉపదేశకులు గాను నియమించెను. ఈ పోస్టులన్నీ దేవుడు క్రియేట్ చేశాడు. ఈ డిఫరెంట్ పనులు ఒక్కొక్కరికి, ఒకరు ప్రవక్త, ఒకరు ఇంకా అన్ని అపోస్తులుడు, ప్రవక్తలు, అపోస్తులు అంటే పిలువబడినవారు, కొందరు సువార్తికులు, కొందరు కాపర్లు, ఉపదేశకులు, ఈ విధంగా డిఫరెంట్ టాలెంట్స్ ఇచ్చాడు ఒక్కొక్కరికి. అందరికీ ఇవన్నీ లేకపోవచ్చు, కానీ పరిచారకులుగా అయితే ఉండొచ్చు. అందరూ ఏదో విధంగా మనం పరిచారం చేయాలి సంఘంలో. ఆ విధంగా ఉంటేనే మనం ఈ టాలెంట్స్ అన్ని ఎందుకు ఇచ్చాడంటే క్షేమాభివృద్ధి కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం. అన్ఫార్చునేట్లీ చాలా మంది పాస్టర్లు కానీ, ఉపదేశకులు కానీ, మంచి దైవ సేవకులను పిలిపించుకునే వాళ్ళు కానీ సంఘ క్షేమాభివృద్ధి కాకుండా తమ క్షేమాభివృద్ధి చూసుకుంటూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనం. చాలా శోచనీయం. మరి మన చుట్టూ ఉన్న మన సంఘం ఎలా ఉంది, మన సంఘాన్ని ఎలా క్షేమాభివృద్ధి పొందించాలి అనే విషయం మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రక్షణ పొందిన ప్రతి ఒక్కరి డ్యూటీ ఏంటంటే సంఘం అభివృద్ధి పొందాలి, సంఘానికి ఇంకా కొంతమందిని చేర్చాలి, సంఘంలోకి అంటే దేవుని రాజ్యంలోకి ఇంకా ఎక్కువ మందిని చేర్చాలి, మనము సంఘముగా ఏమేం చేయాలి అనే విషయాలు
చెప్పబడి ఉన్నాయి. 14 అందువల్ల మనమికి మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక. చూడండి ఏమేమి ఉన్నాయో మన సమాజంలో, మన చుట్టూ ఎన్నెన్ని ఉన్నాయి చూడండి. మనుషుల మాయోపాయములు, వంచనలు, తప్పు మార్గముకు లాగు కుయుక్తి, గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. ఈ మాటలు మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ అవి జరుగుతున్నాయా లేదా మన సంఘంలో అనేది మనము చూసుకోవాలి. ఈ సంపూర్ణత అంటే క్రీస్తు సారూప్యంలోనికి మనం మారడం. మనము క్రైస్తవులు అయిన తర్వాత, రక్షణ మార్గంలోకి వచ్చిన తర్వాత మన బాధ్యత ఏమంటే క్రీస్తు సారూప్యంలోనికి మారుట. అది మన గమ్యమై ఉండాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు నన్ను పోలి నడుచుకునుడి అని పౌలు చెప్పిన విధంగా మనం కూడా చెప్పగలిగిన స్థాయికి మనం ఎదగాలి. మనం క్రీస్తు శరీరమై ఉన్నాం. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో ఒక 15-16 మంది ఉన్నారనుకుందాం. మనం అందరం కూడా క్రీస్తు శరీరంలోని అవయవమే. మనం ఏ విధంగా మనము ఉపయోగకరంగా ఉంటున్నాము. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్లో ఉండేవాళ్ళు చాలా మంది ప్రార్థనా పరులుగా ఉన్నారు. మరి అది కూడా చాలా అవసరం. సంఘంలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, మన ఆత్మీయ అభివృద్ధి కోసం మనం ప్రార్థన చేసుకోవడం, ఇవన్నీ చాలా అవసరం. ప్రార్థించేవారు కావాలి. మరి బోధకులు కావాలి. బోధలు లేకపోతే మనం సరైన విధంగా ఆరాధించలేం దేవుణ్ణి. సంఘ కాపరికి చాలా బాధ్యతలు ఉంటాయి. కాపరిగా ఉండడం చాలా కష్టం. మరి ఇవన్నీ ఎవరికి ఇచ్చిన బాధ్యతలు వాళ్ళు సరిగ్గా నెరవేర్చాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు ఒక బాధ్యత ఇచ్చాడు అంటే సరైన గృహ నిర్వాహకత్వం కలిగి ఉంటారు వీరు అనే నమ్మకంతో మనకిచ్చాడు. మరి అలాంటప్పుడు మనం ఆ నమ్మకము వమ్ము చేసుకోకుండా జాగ్రత్తగా దేవునికి విధేయత చూపిస్తూ మనకి ఏ తలాంతులు ఇచ్చాడో దేవుడు ఆ తలాంతులను దేవుని పని కోసము వాడాలి. ఇప్పుడు మనము చదువుకున్న వాక్య భాగంలో చాలా పెద్ద వాక్యాలు రాశాడు పౌలు. గ్రీకు భాషలో అయితే 11, 12 ఒకే వచనము, 14-16 వరకు ఒకే వచనంగా ఉన్నాయి. విశ్వాసులమైన మనము సంఘము అను క్రీస్తు శరీరమును కట్టుటలో ప్రధాన పాత్ర వహించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. శారీరకంగా అంతా మనకు బాగున్నప్పుడు మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అయితే ఏదైనా సమస్య వస్తేనే వెళ్తాం. అలాగే మన ఆత్మీయ ఆరోగ్యం బాగలేకపోతే మనం పరమ వైద్యుని వద్దకు వెళ్ళాలి. కొన్ని ప్రమాదకర రోగాలు ప్రాణం మీదకి వచ్చేంత వరకు తెలుసుకోలేం. అప్పుడప్పుడు మనల్ని మనం పరీక్షించుకోకపోతే, చాలా మంది చెప్తారు కదా, కొంచెం వయసు అయిన తర్వాత తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవాలి. అంటే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన లక్షణాలు వచ్చినప్పుడు మొదట్లోనే కనుక్కుంటే ఈజీగా బాగు చేసుకోవచ్చు. చాలా మంది నిర్లక్ష్యం చేసి 4th స్టేజ్ వరకు పోయిన తర్వాత అప్పుడు విధి లేక ట్రీట్మెంట్ తీసుకుంటారు, కానీ ఏం ప్రయోజనం ఉండదు. మొదట్లోనే కనుక్కుంటే చాలా రోగాలకి క్యూర్లు ఉంటాయి, క్యూర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన సంఘంలో కూడా ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉంటే ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే పరిష్కరించుకోవచ్చు. మరి ప్రమాదకర రోగాలు ప్రాణం మీదకి వచ్చేంత వరకు తెలుసుకోలేనట్లు మన సంఘం కూడా నిర్లక్ష్యం చేస్తే ప్రాణం మీదకి వస్తుంది.
తెలియకుండానే అబద్ధ బోధలు సంఘాల్లోనికి ప్రవేశిస్తూ ఉన్నాయి. ప్రభువే స్వయంగా మత్తయి 24లో అది ఒలీవల కొండ మీద ఆయన సిలువకు పోకముందు చేసిన బోధల్లో ఈ అబద్ధ బోధకుల గురించి ఖచ్చితంగా చెప్పాడనమాట. మత్తయి 24:23-27 వరకు నేను చదువుతున్నాను. ఆ కాలమందు అంటే రెండవ రాకడ సమీపించినప్పుడు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడే. ఇది చాలాసార్లు జరుగుతూ ఉంది సంఘ చరిత్రలో. చాలాసార్లు నేనే క్రీస్తులని చెప్పుకోవడము, క్రీస్తు ప్రభు వస్తున్నాడు అని చెప్పి చాలా మంది ఇళ్లలో వదిలిపెట్టి బయటికి తలెత్తి చూసుకుంటా ఉండడం, ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగాయి. మరి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం అండి, యేసుప్రభు చెప్పిన మాటలు. ఈ మాట మరొకసారి చదువుతాను. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై. ఈ మాట ఎంత భయంకరంగా ఉంది చూడండి. వాళ్ళను సాధ్యమైతే ఏర్పరచబడిన వారు అంటే మనం అందరం కూడా ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు ఇలాంటి శోధనలు వస్తూ ఉంటాయి. మనం పిలువబడిన వారం, ఏర్పరచబడిన వారం. మనం అనుకుంటాము మనము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాము, రోజు వాక్యం వింటున్నాము, రోజు ప్రార్థనలు చేస్తున్నాము, మనం చాలా స్థిరంగా ఉన్నాము అని అనుకుంటాం. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇది ఎంత ట్రూ అని మనం చూస్తున్నాం కదండి. మన చుట్టూ ఎంత భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. మహత్కార్యములు అనుకుంటున్నారు. దేవుని యేసుప్రభు పేరట ఎన్ని సూచక్రియలు చేస్తున్నారు, ఎన్ని అద్భుతాలు చేస్తున్నారు, ఎన్ని స్వస్థతలు చేస్తున్నారు. ఇవన్నీ నిజమా కాదా? నిజమే అయి ఉంటాయి. యేసుప్రభు మాటగా చెప్తున్నారు అని చాలా మంది స్థిరపరచబడిన వారు కూడా పడిపోతున్నారండి. వారికి ఈ అద్భుత క్రియలు మహత్కార్యములు చేసేదానికి ఎవరు శక్తి ఇస్తున్నారు అంటే అబద్ధాలకు జనకుడైన సాతాను. మరి అతని పరిచారకులుగా ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు. అద్భుతాలు దేవుడు చెయ్యడు అని నేను అంటం లేదండి. నాకు ఉన్న చిన్న ఎక్స్పీరియన్స్తో నేను తెలుసుకుంది ఏంటంటే, అద్భుతాలు చాలా మటుకు దేవుడు అన్యుల మధ్య ఎక్కువ చేస్తూ ఉన్నాడు. వాక్యం స్థిరపరచుటకి అద్భుతాలు చేశాడు యేసుప్రభు ఆ కాలంలో. అదే మాట ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. చాలా చోట్ల అద్భుతాలు జరుగుతున్నాయి, నేను నమ్ముతాను. కానీ అద్భుతాల మీదనే ఆధారపడి తమను తాము హెచ్చించుకుంటూ అబద్ధపు బోధలు చేసే వాళ్ళని గురించి ఇక్కడ చెప్తున్నాడు యేసుప్రభు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనానో ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనపడునో అలాగే మనిషి కుమారుని రాకడయు ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దెలు పోగవను. ఈ మాటలు యేసుప్రభు ఎంత క్లియర్ గా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మీరు మోసపోవద్దండి అని యేసుప్రభువే ఖచ్చితంగా చెప్తున్నాడు. చూడండి, స్థిరపరచబడిన వారు మేము స్ట్రాంగ్ గా ఉన్నాము వాక్యంలో అనుకునే వాళ్ళు కూడా పడిపోయే అవకాశం ఉంది అని యేసుప్రభు ఖచ్చితంగా చెప్తూ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం చూడండి. మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మనకు ఒకవేళ ఆత్మీయ రోగం కనపడితే దానికి ఒకటే ఔషధం, అదే యేసుప్రభు రక్తం. ఇప్పుడు 12:13 పౌలు చెప్తున్న మాటలు ఒకసారి గమనించండి. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంకి వచ్చాం మళ్ళీ. 12:13 మీరు పరిశుద్ధులు సంపూర్ణులగునట్టు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య జరిగించుటకు కొందరిని అపోస్తులుగాను బోధకులుగాను అలాగే చేశానని చెప్పాడు కదండి. సంఘాభివృద్ధి కొరకు దేవుడు చాలా ప్రొవిజన్స్ ఇచ్చాడు. వాటిని జ్ఞానంతో ఉపయోగించుకోవాలి. ఆయనను అంటే ఇప్పుడు మనకిచ్చిన తలాంతులన్నీ మన కోసం కాదు, సంఘ అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి అనే విషయము మనం గుర్తుంచుకోవాలి. ఆయన పిలిచిన వారిని సమర్థులుగా చేసి పరిచర్యలో ఉపయోగించుకుంటూ సంఘం కడుతూ ఉన్నాడు.
ఇక్కడ మనకు 3 పనులు కనపడుతున్నాయి. సామర్థ్యం కలుగజేయుట, పరిచర్య కొరకు సిద్ధపరిచి వారికి అవసరమైన వనరులు ఇవ్వడము, పరిశుద్ధాత్మ సాయంతో మనలో సమర్పణ ఉంటే అందరం కలిసి సంఘాన్ని పటిష్టపరచవచ్చు. సంఘంగా మనం పరిపూర్ణల మగుటకు దేవుడు అన్ని సమకూరుస్తాడు. పరిపూర్ణత, పరిపక్వత మన గమ్యమై ఉండాలి. దేవుడే అన్ని ఇస్తున్నాడు కదా, సామర్థ్యత ఇస్తున్నాడు, మనకు కావలసిన వనరులు ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ సాయం ఎప్పుడు మనకు ఉంటుంది. మరి ఈ 3 పెట్టుకొని మనము సంఘాన్ని అభివృద్ధి పొందించాలి, సంఘాన్ని క్షేమంగా ఉంచేదానికి మనం ప్రయత్నం చేయాలి. సంఘంలో అందరూ కలిసి చేస్తూ వారికి ఇవ్వబడిన వివిధ తలాంతులు వాడుకోవాలి అని దేవుడి ఉద్దేశం. సంఘం ఒక్కటే అంటే శరీరం ఒకటే ఉంటుంది కదా, క్రీస్తు శరీరానికి శిరస్సు అయి ఉన్నాడు. శరీరం ఒక్కటే అంటే సంఘం అంతా ఒకటే, సార్వత్రిక సంఘం అని దానికి పేరు. మరి డిఫరెంట్ డినామినేషన్స్ ఉండొచ్చు, చర్చెస్ ఉండొచ్చు, అయినా కూడా వాళ్ళందరూ పూజించేది, వాళ్ళందరూ కూడా క్రీస్తు శరీరం అయి ఉన్నారు. ఎవరెవరికి ఇచ్చిన తలాంతులు వాళ్ళు సంఘ అభివృద్ధి కోసము ఉపయోగించుకోవాలి. సంఘం ఒకటే దేవుడు, ఒకటే ఆత్మ అని ఇదివరకే పౌలు చెప్పాడు. ఈ మధ్య కాలంలో చాలా అభివృద్ధి సంఘాలలో కనపడతా ఉంది. ఎన్ని మీటింగ్స్ జరుగుతున్నాయండి, ఎంతమంది క్రైస్తవులు అవుతున్నారు, కానీ సరైన విధంగా నడుస్తున్నారా లేదా, అబద్ధ బోధల దగ్గరికి ఎక్కువ వెళ్తున్నారు అనేది మనం గుర్తించాలి. కేవలం సంఘం ఆరోగ్యం కొరకే చాలా మంది సంఘ పెద్దలు, పాస్టర్స్, సెమినార్స్, కాన్ఫరెన్సెస్, బుక్స్, ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. అంటే ఇది రియలైజ్ అవుతున్నారు చాలా మంది, అబద్ధ బోధకులు వస్తున్నారు అని. కానీ వాళ్ళ నెంబరే ఎక్కువైతా ఉంది, అబద్ధ బోధకులను ఫాలో అయ్యే వాళ్ళే ఎక్కువగా కనపడుతూ ఉన్నారు. ఎన్ని ఉన్నా కూడా పౌలు చెప్పిన ప్రకారం చేస్తేనే అభివృద్ధి చూడగలం. ఇది దేవుని ప్రణాళిక. నా సంఘాన్ని కడతాను అని ప్రభువే స్వయంగా మత్తయి 16:18 చెప్పాడు. అంటే ఆయన చిత్త ప్రకారమే జరగాలి అని గమనించాలి. మన చిత్త ప్రకారం చేస్తే అది దేవుని ప్రణాళికను ముందుకు సాగనివ్వదు. యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతూ సంఘము కడుతున్నాను అని చెప్పాడు కదా, నా సంఘము అన్నాడు. ఆ సంఘంలో ఏమి సత్యాలు ఉండాలనేది కూడా, ఆయన చెప్పిన బోధలు ఉండాలని కూడా ఆయన ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నాడు. ఆయన సంఘం కాబట్టి ఆయన రూల్స్ పాటించాలి. ఆయన చేసిన బోధలు మనం వివరించాలి. ఆయన బోధలే ప్రకారమే మనం నడుచుకోవాలి. దేవుని ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుటకే దేవుడు మనకి వివిధ రకాల సామర్థ్యాలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో 3 చూసాం కదా. సామర్థ్యం కలుగజేయుట అంటే అపస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపర్లు, బోధకులు, వీళ్ళందరినీ సామర్థ్యము ఇచ్చాడనమాట. వాళ్ళందరినీ, వీరందరూ ఏక మనసుతో తమ తమ పనులు తాము చేయాలి. వీరికి ఈ ఎవరినైతే దేవుడు ఎన్నుకొని సామర్థ్యత ఇచ్చాడో వారికి కొన్ని ఆయుధాలు కూడా ఇచ్చాడు. 4 రకాల ఆయుధాలు మనము వాక్యంలో చూడొచ్చు. ముఖ్యమైన ఆయుధము వాక్యం. 2 తిమోతి 3:16-17 మనం చూస్తున్నాం. ఒకసారి చదువుకుందాం, మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 తిమోతి 3:16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అన్నాడు. అంటే వాక్యం ఏమేం చేస్తుంది? ఫస్ట్ ఆయుధం మనకు అందరికీ ఇవ్వబడింది, కానీ సామర్థ్యత కలిగిన వాళ్ళు ఇంకా ఎక్కువగా వాడాలి. ఫస్ట్ది వాక్యం. ఇవన్నీ రక్షణ పొందిన ప్రతి ఒక్కరు చేయాల్సిన పనులు. వాక్యం ఎందుకు ఇస్తారు అంటే మనము సత్కార్యము చేయడానికి సిద్ధపడాలి, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది వాక్యం. అందుకనే వాక్యం అందరూ కూడా బాగా ధ్యానించాలి.
తర్వాత ప్రార్థన గురించి కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడు? 4వ అధ్యాయము 12, 13 వచనాలు. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా గురించి చెప్తూ అతను సంఘం కోసం ఏ విధంగా ప్రార్థన చేశాడు అనే ఒక మాదిరి చెప్తున్నాడు అనమాట. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలవారినై నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు అని చెప్తున్నాడు. ఎపఫ్రా గురించి చెప్తూ అతను సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే మనం కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. తర్వాత మనల్ని మనం పరీక్షించుకొనుట, ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. తర్వాత శ్రమ పడుట గురించి పేతురు పత్రికలో చక్కగా శ్రమల గురించి ఎక్కువగా రాశాడు పేతురు, శ్రమ పడే వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చేదానికి. 1 పేతురు 5:10లో ఏం చెప్తున్నాడు? మీరు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అంటున్నాడు. అంటే ఈ విధంగా ఆయన సామర్థ్యత ఇస్తాడు. సామర్థ్యత ఇచ్చిన వాళ్ళకు శ్రమలు కూడా వస్తాయి. మరి ప్రార్థన కావాలి. మనకు ఆయుధాలు ఉన్నాయి కదా, ప్రార్థన, వాక్యము, తర్వాత మనల్ని మనం పరీక్షించుకొనుట, శ్రమ పడుట, ఇవన్నీ కూడా మనం అందరం చేయాలి. కేవలం ఏర్పరచబడిన వారంటే మనం అందరం కూడా ఏర్పరచబడిన వారమే కదా. మనం అందరం కూడా రక్షింపబడిన తర్వాత చేయాల్సిన పనులు అన్ని కూడా మనం చేయాలనుకున్నప్పుడు దేవుడు సామర్థ్యత ఇస్తాడు. మొదటి 2 అంటే వాక్యము, ప్రార్థన మన పని, మనము చేసుకోవాలి. తర్వాత ఈ 2 దేవుడు పంపిస్తాడు. పరీక్షించడం ఆయన పరీక్షిస్తాడు, మనల్ని శ్రమల ద్వారా తీసుకెళ్ళి మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే మనం పరీక్షించుకోవాల్సింది, మన సంఘంలో మంచి ఆరాధన ఉందా అంటే పరిపూర్ణంగా హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఉన్నారా లేదా? హృదయపూర్వకంగా ఆలోచించాలంటే పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆరాధించాలి అని యేసు ప్రభు చెప్పాడు కదా. అట్లా ఆరాధన కావాలి అంటే తప్పనిసరిగా వాక్యం తెలిసి ఉండాలి, ఆయన గొప్పతనం తెలిసి ఉండాలి. ఈ మధ్యకాలంలో సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి లౌడ్ నాయిసెస్తో అల్లరల్లరిగా అనిపిస్తూ ఉంది సంఘాలన్నీ. కానీ ఆ సెరెనిటీ కనపడడం లేదు చాలా చర్చెస్లో. పాయస్గా అంటే అట్మాస్ఫియరు కొన్ని చర్చెస్లో ఉంది ఇప్పటికి కూడా, కానీ దానికంటే ఎక్కువగా అల్లరల్లరిగా ఎక్కువగా కనిపిస్తుంది అని అనిపిస్తుంది. కొన్ని శబ్దాలు వినలేక పెద్దవాళ్ళు వెళ్ళిపోతున్నారు కూడా సంఘాలలో నుంచి. ఎందుకంటే వాళ్ళు సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చి లౌడ్ సౌండ్ పెట్టేసి పాటలు పాడతారు, సంతోషమే. ఎందుకంటే ఆరాధనలో మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. కానీ నేను నోటీస్ చేసింది ఏమంటే మ్యూజిక్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి పాటల్లో ఉన్న వచనాలు కూడా వినపడకుండా చేస్తారు. నేను వాక్యం చెప్పడం మొదలుపెట్టినప్పుడు 17 సంవత్సరాల కిందట నాకు పెద్దగా వాక్యం వచ్చేది కాదు, కానీ అందుకని ఎక్కువగా పాటలు పాడేదాన్ని అనమాట. ప్రతి కార్యక్రమం ముందు పాటలు పాడుతూ ఉంటే, అంటే దానికి సంబంధించింది, నేను ఏ వాక్యం చెప్తున్నానో ఆ వాక్యానికి సంబంధించిన పాట పాడుతూ ఉన్నప్పుడు మ్యూజిక్ ప్లే చేయడం మొదలు పెడతారనమాట. వెంటనే నేను ఆపిచ్చేదాన్ని, దయచేసి మ్యూజిక్ కోసం కాదు నేను పాడేది, వాక్యానికి సంబంధించిన పాట కాబట్టి పాట వినాలి మీరు. పాట రాసిన వాళ్ళు ఎంతో భక్తితో, మనం ముఖ్యంగా మన పాత బుక్స్లో ఎంత మంచి పాటలు రాశారు పెద్ద పెద్ద దైవజనులు. అవన్నీ కూడా వాక్యం ఆధారితమైనవే. వాక్యం నేర్చుకోవడానికి, పాటల ద్వారా వాక్యం మనం ప్రచురించవచ్చు. అయితే అన్ఫార్చునేట్లీ మనం ఏం పాడుతున్నామో అర్థం కావట్లేదు. మ్యూజిక్ సౌండ్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్లాట్ఫామ్లో మీరు పాడుతూ ఉంటారు, మ్యూజిక్ లేదు, కానీ మనము వాక్యము వింటూ ఉన్నాం, ఏమి మన ఉద్దేశం తెలుపుతా ఉన్నాం. అదే కదా కావాల్సింది. ఆరాధన అంటే ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి ముందు.
మన తర్వాత మన సంఘంలో వాక్యం కోసం ఆకలిగొని ఉన్నారా అనేది కూడా ఆలోచించాలి. చాలా మంది దురద చెవులు గల వాళ్ళు ప్రాస్పెరిటీ ప్రీచింగ్స్ ఇష్టపడతారు. లేకపోతే గా రకరకాల గాస్పెల్స్ వస్తున్నాయి ఈ మధ్య. అవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొకటి ఇతరుల గురించి మనం ఆలోచిస్తున్నామా? మన సంఘంలోని ఇతరుల కోసం మనం ఆలోచిస్తున్నామా? సంఘంలో అంటే వాక్యము వినడము, కొంతమంది కానుకలేసేదానికి మాత్రమే వస్తారండి. నాకు తెలిసిన ఒక ఆవిడ కానుక అయిపోతానే వెళ్ళిపోయేది. అట్లా కాదండి. కొంతమంది కమ్యూనియన్ తీసుకుంటానే వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కటి అవసరమేనండి. ప్రతి ఒక్కటి ఉండాలి. ఇతరులను సంఘంలోనికి తోడుకొని వస్తున్నామా? మన ప్రవర్తన ద్వారా మన జీవితాల ద్వారా ఇతరులను సంఘంలోకి ఆహ్వానించొచ్చు. అది చేస్తున్నామా లేదా? మన సంఘ సభ్యుల మధ్య ప్రేమ ఉందా లేదా అని ఇట్లాంటి ప్రశ్నలు తరచూ వేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా మన సంఘాన్ని చేసుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వాక్య భాగం మనం చదువుకున్న దాంట్లో అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి, ఆరోగ్య సూచనలు కనపడుతున్నాయి. అంటే మన సంఘం క్షేమం అంటే ఆరోగ్యంగా ఉండడం. క్షేమాభివృద్ధి చేసేటప్పుడు మనం ఎలా ఉన్నాము అనే దానికి ఇక్కడ 14-16 వరకు ఉన్న దాంట్లో అనారోగ్య సూచనలు 3 కనపడుతున్నాయి చూడండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయాపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారం అట్లా అయినట్లు ఉండద్దు అని. అంటే ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్. మనం ఎట్లా ఉన్నాము? పసిపిల్లలుగా ఉంటున్నాం. పసిపిల్లలు అన్నప్పుడు మీరు ఒకటి గమనించండి. యేసుప్రభు ఏం చెప్పాడు? పసిపిల్లల్లాగా ఉంటేనే పరలోకానికి వెళ్తాము అంటున్నారు. మరి ఇక్కడ పసిపిల్లలాగా ఉండద్దు అంటున్నాడు ఏంటి పౌలు అని మీకు ఆలోచన రావచ్చు. పసిపిల్లలకున్న లక్షణాలను గురించి మనం ఆలోచిస్తే యేసుప్రభు చెప్పిన లక్షణం ఏంటి? వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి కంప్లీట్‌గా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. తల్లిదండ్రులు చేయి పట్టుకొని నడుస్తారు కాబట్టి ఆ విధంగా ఉంటే పరలోకానికి వెళ్తారు అని యేసుప్రభు చెప్పాడు. కానీ ఇక్కడ పౌలు చెప్పేదేంటంటే పిల్లల వలె ఉండడము అంటే మెచ్యూరిటీ లేకుండా ఉండడం. అంటే ఎప్పుడు పాలు తాగే స్టేజ్‌లోనే ఉంటే ఎట్లా? చిన్నపిల్లలు పాలు తాగుతారు. పసిపిల్లలు. ఒక 6 నెలల తర్వాత అన్నప్రాసనం చేసి వాళ్ళకి ఘన పదార్థాలు మొదలుపెడతారు. మరి ఎప్పుడూ పాలు తాగే స్టేజ్‌లోనే ఉంటే తల్లిదండ్రులకు దిగులైతుంది కదా! హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. అనారోగ్యానికి సూచన అది. మరి ఆ విధంగా మనం ఉండొద్దు. మెచ్యూరిటీ ఉండదు వాళ్ళకి. ఇంపల్సివ్ యాక్షన్ అంటే ఆలోచించకుండా ఏదంటే అది చేసేస్తూ ఉంటారు. ఏది పడితే అది ఇసిరేస్తూ ఉంటారు. ఏది పడితే అది పట్టుకుంటారు. ఇట్లాంటియన్నీ చెయ్యకూడదు మనం. అది పసిపిల్లల లక్షణం. తర్వాత షార్ట్ అటెన్షన్ స్పాన్. అంటే ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు ఎక్కువగా కాన్సంట్రేట్ చేయలేరు. ఇప్పుడు కూడా సంఘాలలో మనం చూస్తున్నాం కదా! నేనొకసారి ఒక సంఘానికెళ్తే అంటే ఆ రోజు చాలా హడావిడి చేస్తూ ఉన్నారు. ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి. నన్ను పిలిచారు. సంఘంలోనే ఆరాధన క్రమంలోనే. వాళ్ళు వాక్యానికిచ్చిన టైము 10 నిమిషాలు. అమ్మగారండి ఇవన్నీ కార్యక్రమాలున్నాయి కాబట్టి మీరు వాక్యం తొందరగా ముగించండి 10 నిమిషాలనిచ్చారు. నేను ఎంతో దూరం ప్రయాణం చేసి వాక్యం చెప్పడానికెళ్తే 10 నిమిషాలు నాకు వాక్యానికి టైం ఇస్తే ఎంత బాధగా ఉంటుందండి. అంటే వాళ్ళకి వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు. అది గమనించినప్పుడు చాలా బాధేస్తుంది. ఎందుకు అట్లా చేస్తున్నారు అని నేను అడిగాను తర్వాత. అంటే వీళ్ళు వీళ్ళకెక్కువ అటెన్షన్ ఉండదండి. కాన్సంట్రేషన్ ఉండదు. సరిగ్గా వినరు. అందుకనే మేము పాస్టర్‌లు చెప్తున్నారనమాట. మేము ఎఫెక్టివ్‌గా ఉండేటట్టుగా చిన్న వాక్య భాగము ప్రిపేర్ అవుతాము. దాన్నే బాగా వాళ్ళ తలలోకి ఎక్కించడానికి ప్రయత్నం చేస్తాము అని వాళ్ళు చెప్తూ ఉంటే చాలా బాధేసింది. కొన్ని సంఘాలలో అయితే గంటల తరబడి చెప్తూ ఉంటారు. 2 గంటలు, 3 గంటలు చెప్తూ ఉంటారు. నేను అది కూడా చూసాను అట్లాంటి వాళ్ళు. వాళ్ళు కొంతమందేమో జాగ్రత్తగా చాలా వింటూ ఉంటారు. కొంతమందేమో నిద్రపోతూ ఉంటారు. అటెన్షన్ స్పాన్ సైకాలజిస్ట్స్ ఏమంటారంటే 45 మినిట్స్ కంటే ఎక్కువగా ఉండదు అని.
అడల్ట్స్కి, పెద్దవాళ్ళకు కూడా. అయితే ఈ కాలం కొద్దీ ఆమ్, ఎంత తక్కువ టైం స్పెండ్ చేస్తే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లలో పెద్ద మెసేజెస్ వస్తే ఎవరు చూడట్లేదండి. నేను రోజు డివోషన్స్ పంపిస్తాను, 3 నిమిషాల నుంచి 4 నిమిషాల వరకు ఉంటాయి. అయితే అంతకంటే తక్కువ వాళ్ళకి ఈ 1 నిమిషం ప్రోగ్రామ్స్ ఇష్టం అనమాట చాలా మందికి. అంటే అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది, పసిపిల్లల్లాగా ఉంటున్నారు. ఇది చేయకూడదు అని పౌలు చెప్తూ ఉన్నాడు. తర్వాత ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా కోరుకుంటారు పిల్లలు. ఈ పసిపిల్లల లక్షణాలు నేను చెప్తున్నా, ఇదంతా నెగిటివ్ మన అనారోగ్య సూచనలు సంఘంలో. అందరు కూడా చాలా మంది ఇలాగ ఉంటున్నారు ఈ కాలం. మరి అందుకని అలా ఉండొద్దండి, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండొద్దు అని చెప్పి పౌలు చెప్తూ ఉన్నాడు. తర్వాత మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గానికి లాగే అబద్ధ బోధకులు. అబద్ధ బోధకులను ఆటంకపరచడం లేదు చాలా మంది. ప్రీచర్స్ కూడా పిలుస్తూ ఉంటారు, గొప్ప గొప్ప పేరున్న ప్రీచర్స్. వాళ్ళు చెప్తున్న డాక్టరీన్స్ కరెక్టా లేదా అని తెలీదు. అబద్ధ బోధల దగ్గరికి అందరు ఆకర్షించబడుతున్నారు. మరి దానివల్ల అవి విని చాలా మంది గాలికి కొట్టుకొని పోయినట్లు ఎగిరిపోతూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళ వైపు ఆకర్షితులవుతున్నారు. అంతేకాకుండా స్థిరంగా ఉన్న వాళ్ళు కూడా అలల తాకిడికి అటు ఇటు కొట్టుకొని పోకుండా ఉండడానికి మనం వాక్యంలో స్థిరపడి ఉండాలి అని ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. ఇది కూడా ఒక నెగటివ్ క్యారెక్టర్ ఏంటంటే అబద్ధ బోధకుల వల్ల అటు ఇటు కొట్టుకుపోతూ ఉన్నారు అని. తప్పుడు బోధలు, అబద్ధ బోధకులు, ఈ తప్పుడు బోధల గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. కొన్ని మీకు చూపిస్తాను. అబద్ధ బోధకుల వల్ల సులభంగా పడకుండా ఉండాలి అంటే బైబిల్ బాగా చదవాలి, సత్యము మనల్ని రూపాంతరపరచాలి. అప్పుడు మనం తప్పుడు బోధలు, అబద్ధ బోధకులు, సోషల్ మీడియా, ఏఐ కంటెంట్లో తప్పులు గుర్తించగలం. తప్పుడు బోధలు చాలా ఉన్నాయండి. పరిపక్వత లేకుంటే తప్పనిసరిగా పడిపోతాం. కొత్త సిద్ధాంతాలు వస్తున్నాయి, కొత్త డాక్టరీన్స్ వస్తున్నాయి. ఆన్లైన్లో వచ్చే మెసేజెస్ ఎవరిది కరెక్టో ఎవరిది తప్పో తెలియట్లేదు చాలా మందికి. వీటిలో ఇంపార్టెంట్ ప్రీచర్స్ చెప్పేటి ఏంటంటే ప్రాస్పెరిటీ గాస్పెల్ చాలా ఎక్కువ కామన్ అయిపోయింది. అంటే యేసు ప్రభు దగ్గరకు వస్తే అంత మంచి జరుగుతుంది, యేసు ప్రభు దగ్గరకు వస్తే స్వస్థత వస్తుంది, మీ అప్పులు తీరిపోతాయి, మీకు కొత్త ఇల్లులు వస్తాయి, మీకు యవ్వనం వస్తుంది, తిరిగి వస్తుంది, మీ జేబులో డబ్బులు చాలా ఫాస్ట్గా పెరిగిపోతాయి. ఈ సందర్భంగా ఒక మెసేజ్ నేను వింటూ ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు చెప్తున్నారు. ఆ పాస్టర్ గారు ఒక మీటింగ్కి వెళ్ళారంట. ఆ మీటింగ్లో దైవ సేవకుడు చెప్తున్నాడంట, మీరు అప్పుల పాలై ఉన్నారా అని అడిగాడంట. అడిగి చాలా మంది చేతులు ఎత్తారంట. అది నార్మలే కదా, చాలా మందికి అప్పులు ఉంటాయి. మరి అప్పులన్నీ తీరిపోవాలంటే 1 నిమిషం చేతులు పైకెత్తి నాతో ఏకీభవించండి, ఈ క్షణంలోనే మీకు అన్ని అప్పులు తీరిపోతాయి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువైతుంది అని చెప్పాడంట. చెప్తున్నప్పుడే ఈ పాస్టర్ గారే ఎవరైతే నాకు చెప్పారో ఆయన ఫోన్ ట్రింగ్ అని శబ్దం వచ్చిందంట. అంటే మెసేజ్ వచ్చిందనమాట. ఈ మెసేజ్ ఏంటి అని చూసుకుంటే ఆయన అకౌంట్లో 25 లక్షలు పడిందంట ఆ క్షణంలో. అప్పుడు కొంచెం స్థిరంగా లేని వాళ్ళు ఏమనుకుంటారు, ఇదిగో ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కాబట్టి నా అకౌంట్లోకి వచ్చింది అని అనుకుంటారు. యాక్చువల్గా ఆయన తర్వాత చూస్తే ఎప్పుడో ఆయనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఆ రోజు ఇచ్చారనమాట, అప్పుడు ఇచ్చారు. అది కోఇన్సిడెన్స్. మరి ఇలాంటి దానిలోకి పడిపోతూ ఉంటారు చాలా మంది. ఇలా జరుగుతూ ఉంటాయి. నీ జోబులో ఎంత ఉంది, 1000 రూపాయలు ఉందా, ఇప్పుడే నేను ప్రార్థన చేస్తున్నా, దాని 2000 అయిపోతుంది అంటే అయిపోతుంది. అలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటివన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే యేసు ప్రభువే చెప్పాడు కదా, అబద్ధ బోధకులు ఉన్నారు జాగ్రత్త అని, వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తూ ఉంటారు అని. మరి హెల్త్ గాస్పెల్ అని కొత్తగా విన్నాను నేను ఈ మధ్య. అంటే జీవన్ మరణాలు నీ నాలుక వశము అని సామెతలు చెప్తుంది. మరి జీవన్ మరణాలు నీ నాలుక వశము అంటే
నేను బతికున్నాను, నేను బతుకుతాను, నేను బతుకుతాను, నాకు స్వస్థత వస్తుంది అని పదే పదే నువ్వు అనుకుంటే అది వస్తుంది. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను అని అనుకుంటే తప్పనిసరిగా చచ్చిపోతావు. యాక్చువల్‌గా ఈ సంఘటన నేను పర్సనల్‌గా ఒక విషయంలో ఒక స్త్రీ అలాగ చేసిందనమాట. ఒక ఆమెకు క్యాన్సర్ వచ్చింది, బాగైపోయింది. ఆమె బాగవ్వకముందు యేసుప్రభు నన్ను బాగు చేస్తాడు అని చెప్పి అన్ని చోట్ల పోస్టర్‌లన్నీ అంటించేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అంటే వాళ్ళ నమ్మకం అది. అట్లా చేశారు. ఆమె బాగైంది కానీ కొన్ని రోజులకే మళ్ళీ చనిపోయింది. దానికి కారణం ఏంటంటే జీవన్మరణాలు నాలుక వశం అన్నాం గదా! ముందేమో జీవం గురించి మాట్లాడింది. తర్వాతేమో మా ఇంట్లో అందరూ 45 ఇయర్స్ అప్పుడు చనిపోయారు. నేను గూడా చనిపోతా అనింది. ఆమె చనిపోయింది 45 ఇయర్స్‌కి. మరది అట్లాంటి జరిగినప్పుడు ఏమనుకుంటారు? అవును కదా! ఇది హెల్త్ గాస్పెల్ అన్నమాట. ఇట్లాంటివి గూడా జరుగుతా ఉన్నాయి. ఆహ్, ఇట్ల్ ఇ అంటే తమాషాగా ఉంటాయి. ఆహ్, ఈ కర్చీఫ్‌లు తగిలితే బాగవ్వడము, నూనె పోసుకుంటే బాగవ్వడము, ఇట్లాంటియన్నీ చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది ఆత్మీయ స్వస్థతండి. దయచేసి గుర్తించండి. కుంటి వాళ్ళైనా, గుడ్డి వాళ్ళైనా అందరూ పరలోకానికెళ్తాం. కానీ ఆత్మీయ స్వస్థత లేకుంటే పరలోకానికి వెళ్ళలేము అనే సంగతి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అపోస్తల కార్యం 20లో కూడా పౌలు జాగ్రత్తలు చెప్పాడు ఎఫెసు సంఘం వాళ్ళకి. గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళొస్తాయి అని చెప్పాడు. పత్రికల్లో చాలా చోట్ల చెప్పాడు. ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. రెండో రాకడ సమీపిస్తోంది కాబట్టి ఇవి చాలా ఎక్కువగా జరుగుతా ఉన్నాయి కాబట్టి మనమైనా జాగ్రత్తగా ఉందాం. వింటున్న మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు నామంన మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. తర్వాత అబద్ధ బోధల వల్ల గాలి కొట్టుకుపోయినట్లు అని అంటున్నాడు గదా! సిద్ధాంతాలే గాక బోధలు ఒకరి నుండి ఒకరికి ఆహ్, ఆహ్, అంటే ఎవరికి నచ్చిన చర్చెస్‌కి వాళ్ళకెళ్ళిపోతున్నారు. గాలికి కొట్టుకుపోయినట్లు ఒక సంఘం నుంచి ఒక సంఘానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అలల వల్ల స్థిరంగా లేకపోతూ ఉన్నారు. సంఘానికి ఎంటర్‌టైన్‌మెంట్ కొరకు వెళ్తా ఉన్నారు. అబద్ధము నిజానికి చాలా దగ్గరగా ఉండేటట్టు చూస్తారండి అబద్ధ బోధకులు. వాళ్ళు గూడా బైబిల్ నుంచి చెప్తున్నారు కదా! అనిపిస్తది. బైబిల్ నుంచే చాలా అంటే వాళ్ళ ఓన్ ఇంటర్‌ప్రిటేషన్ ఉంది. దానివల్ల చాలామంది పాడైపోతూ ఉన్నారు. ఇకపోతే ఆరోగ్యకరమైన గుర్తులు ఏంటి అని మనం చూసుకుంటే, ఇంతవరకు నేను చెప్పినేటియేమో అబద్ధ బోధలు, చిన్న పిల్లల వలె మెచ్యూరిటీ లేకుండా ఉండడము, అబద్ధ బోధకులను ఆటంకపరచకుండా మన సంఘంలోకి రానిస్తున్నాము. ఈ 3 అనారోగ్య సూచనలు సంఘాలలో. అయితే ఆరోగ్య సూచనలేంటో చూస్తాం. సిద్ధాంతపరంగా సత్యము వాక్యాధారంగా ఉండాలి. వివేచన కలిగి ఉండాలి. సత్యం నందు స్థిరత్వం కలిగి ఉండాలి. సిద్ధాంతాలు చదివి వివేచన దేవుణ్ణి అడగాలి. మనము బైబిల్ ప్రకారమే వాక్యం ఉన్నదున్నట్టుగా బోధించే వాళ్ళని ఆహ్వానించాలి. ఒకవేళ మీరు ఆహ్వానించాలి అనుకుంటే. చాలా మంది అబద్ధ బోధలు చెప్తున్నారండి. దయచేసి గుర్తించండి. మనకు దేవుడే వివేచన ఇవ్వాలి. దేవుడే జ్ఞానం ఇవ్వాలి. వివేచన మనకు దేవుడిస్తే అప్పుడు మనం గుర్తిస్తాం అబద్ధ బోధలు ఏంటి అని. రెండోది బ్యాలెన్స్డ్ చర్చ్ అయి ఉండాలి. అంటే ఏమేం బ్యాలెన్స్ అవ్వాలి? బ్యాలెన్స్డ్ అంటే అన్ని ఈక్వల్‌గా ఉండాలనమాట. సత్యము, ప్రేమతో కలిసి ఉండాలి. మనము ఎవరినైనా హెచ్చరించినప్పుడు ప్రేమగా చెప్పాలి. లవ్ వితౌట్ ట్రూత్ ఈస్ హిపోక్రసీ. అంటే సత్యం చెప్పకుండా ఊరికే ప్రేమ మాత్రం చూపిస్తే అది వేషధారణ అవుతుంది. ట్రూత్ వితౌట్ లవ్ ఈస్ బ్రుటాలిటీ. సత్యం చెప్పి ప్రేమగా చెప్పకుండా కఠినంగా చెప్తే అది కఠినత్వం అవుతుంది. లైఫ్ స్టైల్ షోస్ లవ్, ప్రాక్టీస్ లవ్. అంటే మనం ప్రేమ చూపించాలి క్రియారూపకంగా. మనము ఎంతసేపు సంఘము ఇంత పెద్దది 1000 మంది ఉన్నారు, 1500 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారని కాదండి. క్వాలిటీ ఉందా లేదా అని చూసుకోవాలి. మంచి వాక్యం బోధిస్తున్నారా లేదా అని చూసుకోవాలి. నేనెప్పుడు ఒక మాట గుర్తు చేసుకుంటాను. మా బైబిల్ కాలేజ్ డైరెక్టర్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు.
మన సంఘంలో ఎప్పుడు కూడా 100 మంది కంటే ఎక్కువ ఉండకూడదు మాక్సిమం. ఎందుకంటే ప్రతి కాపరి ప్రతి ఒక్కరి పేర్లు తెలిసి ఉండాలి. ప్రతి గృహాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా విజిట్ చేయడానికి అవకాశం ఉండాలి. అంతకంటే ఎక్కువ మించి మనము సంఘంలో ఎక్కువైతూ ఉంటే ఏం చేయాలి? ఇంకొక పాస్టర్‌ని డెవలప్ చేసి వాళ్ళకి ఇంకొక సంఘాన్ని ఏర్పరచాలి. ఆ విధంగా చేయండి అని చెప్పేవాడు. అది కరెక్ట్‌గా అట్లాగే చేయాలి ప్రతి కాపరి కూడా. తర్వాత మూడవ పాయింట్ ఏంటంటే గ్రోయింగ్ ఇన్ చర్చ్ క్రైస్ట్ లైక్‌నెస్, క్రీస్తు సారూప్యంలోనికి మనం మారాలి అనుక్షణం. అంటే ఆత్మీయ పరిపక్వత ఉంటేనే మనం క్రీస్తు సారూప్యంలోనికి మారగలం. ప్రతి చోట అన్వయించుకోవాలి క్రీస్తు సారూప్యం. మన ప్రతి పరిధిలో, వ్యాపారాలలో గానీ, లేకపోతే ఉద్యోగాల్లో గానీ, చదువుల్లో కానీ, మనం ఎక్కడ వర్క్ ప్లేస్ ఎక్కడుంటే అక్కడంతా కూడా క్రీస్తు సారూప్యంలోనికి మనం కనపడాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళు క్రైస్తవులు అని తెలుసుకోవాలి. ఆ విధంగా మన జీవితం ఉండాలి. తర్వాత ఒకరికొకరు సహాయం చేయడం. అందరూ కలిసి పనిచేయాలి. ఒకరికొకరు తోడుగా ఉండాలి. ముఖ్యంగా ఇచ్చేవారిగా ఉండాలి. మనం ఇచ్చే గిఫ్ట్స్, సామర్థ్యత కలిసి పనిచేయాలి. అంటే కొంతమంది డబ్బులు ఇవ్వగలరు, కొంతమంది పనులు మాత్రమే చేయగలరు. 2 కావాలి కదా! మా మా సీఫీ, నేను తెలుగు సీఫీ అంటే సండే స్కూల్ మినిస్ట్రీలో హెడ్‌గా ఉన్నాను. మరి మా సీఫీలో బోర్డ్ మెంబర్స్ చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు చాలామంది ఏమి ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళలోనే కొంతమంది చాలా పని చేస్తారు. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవచ్చు కానీ చాలా పని చేస్తారు. కొంతమంది డబ్బులు ఇచ్చేవాళ్ళున్నారు, కొంతమంది పని చేసేవాళ్ళున్నారు. 2 కలిస్తేనే కదా పనులయ్యేది. డబ్బులు లేకుండా మనం ఏ పని చేయలేం. శ్రమ లేకుండా ఏ పని ముందుకు పోలేం. కాబట్టి 2 కలిస్తేనే సంఘం అభివృద్ధి పొందుతుంది. సంఘంలో ప్రతి ఒక్కరు తమ తమ సామర్థ్యాలు వాడుకోవాలి. ఈ విధంగా ఉండాలి అని మనం నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు నేను చెప్పిన పాయింట్లన్నీ మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎఫ్‌సి పత్రిక చదవండి. సంఘ క్షేమాభివృద్ధి, సంఘం క్రీస్తు శరీరం కాబట్టి ప్రతి అవయవము పనిచేయాలి. ప్రతి అవయవము సామర్థ్యత దేవుడిస్తాడు. మనం ఏ పని, ఏ తలాంతు దేవుడిచ్చాడో ఆ తలాంతుతో ముందుకు సాగడానికి దేవుడు సామర్థ్యత కూడా ఇస్తాడు. మనల్ని ఎన్నుకున్నప్పుడు ఆయన సామర్థ్యత ఇస్తాడు తప్పనిసరిగా. మరి మనమందరము కూడా మన సామర్థ్యం గుర్తించి దేవుడి సంఘ క్షేమాభివృద్ధి కోసం మనం అందరం పాటుపడాలని ప్రభునామంన కోరుతూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసు నాయనా, ఈరోజు మీరు నా ద్వారా మాట్లాడిన మాటలన్నీ మా హృదయాల్లో స్థిరపరచుకుని మా జీవితాల్లో అన్వయించుకునే దానికి సహాయం చేయమని తండ్రి, ఈ ప్లాట్ఫామ్ సిద్ధపరిచిన బాబీ గారిని, ఇంకా నిర్వర్తించే జాన్సన్, ప్రషీద, ఝాన్సీ లాంటి వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సంఘం గురించిన మరి వివరణ, నేటి సంఘాలలో ఎలా జరుగుతుందో చాలా చక్కగా వివరించారు. మరి దయచేసి ఇవన్నీ మీ గ్రూప్స్ లో మీకు తెలిసిన సంఘాల్లో కూడా షేర్ చేయొచ్చండి. ఈ మెసేజ్ చాలా ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. క్లోజింగ్ రిమార్క్స్ ఇచ్చి ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రెవరెండ్ జామి రవికుమార్ గారు. యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు. దిననిర్మల రెడ్డి గారి ద్వారా శాస్త్రమైన మాట్లాడిన దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సో దేవుని సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం ఏ విధంగా మనం పాటుపడాలో, చర్చి యొక్క భద్రత మరియు అభివృద్ధి ఏ విధంగా జరగాలో, దేవుడు మనకి ఇవ్వబడ్డ సామర్థ్యము, వనరులు ఏ విధంగా మన సంఘంలో వినియోగించుకుని సంఘాన్ని అభివృద్ధి పరచాలో విషయాలు మనకు తెలియజేశారు. అంతేకాకుండా మన సంఘానికి ఎవరినైతే ఆహ్వానిస్తామో వారు సత్యమైన వాక్యాన్ని, అదేవిధంగా బైబిల్ అనుసారమైన వాక్యాన్ని బోధించే వారిని మనం ఆహ్వానించాలి తప్ప వాక్యానికి వ్యతిరేకంగా
బోధించే వారిని ఆహ్వానించుకోవాలని విషయాన్ని తెలియజేశారు. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మన ప్రతిభలు, వనరులు, అదేవిధంగా దేవుడు మనకిచ్చిన వాక్యమైన ఆయుధం, ప్రార్థన అనే ఆయుధం, అదేవిధంగా ఉదయపూర్వకమైన ఆరాధన జరగాలని, అది గట్టిగా పాడడం ద్వారా కానీ కాకుండా, సంగీత వాయిద్యాల ద్వారా కాకుండా, ఆత్మలో నింపబడి దేవుణ్ణి మనసారగా ఆరాధించగలిగే కృపదేవుడు మన దయచేయాలనే విషయాన్ని తెలియజేశారు. అంతేకాని అమ్మగారు పాడుతున్నప్పుడు ఆ మ్యూజిక్ని ఆపి మనస్ఫూర్తిగా పాడేవారని. అంతేకాకుండా అంతకుముందు రాయబడ్డ పాటలు అనేవి వాక్యాన్ని అనుసరించి రాసేవారు, వాక్య ఆధారంగా రాసేవారు ప్రతి పాట కూడా. సో అటువంటి పాటల్లో అదేవిధంగా ఆరాధన మన చర్చిలో జరగాలని కోరుకున్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ప్రాస్పరిటీ గాస్పల్ అని, అదేవిధంగా హెల్త్ గాస్పల్ అని, సో రకరకాల వాటిని తీసుకొచ్చి ఆ దురదచూపులు కలిగిన ప్రసంగాలు మాత్రమే వినడానికి ప్రయత్నం చేయడం. అదేవిధంగా కొంతమంది ప్రసంగాన్ని పిలిచి కేవలం తక్కువ సమయం ఇవ్వడం, కొంతమంది ఎక్కువ సమయం మాట్లాడడం జరుగుతుంది. అది కాకుండా ప్రజలు ఏదైతే వినగలరో వినగలిగిన సమయాన్ని కేటాయించాలని, అంతేకాకుండా సంఘం అనేది 100 మంది మించిగా ఉన్నట్లయితే ఆ దేవుని సేవకుడు ప్రతి ఇంటిని గృహదర్శనం చేయగలిగే పరిస్థితి ఉండదు. కాబట్టి రెండో సేవకుని తయారు చేసిన విషయాన్ని కూడా అమ్మగారు చెప్పడం జరిగింది. అదేవిధంగా దేవుని సంఘం అనేది యేసుక్రీస్తు స్వరూపంలోకి అది ఎదగాలని, మారాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సంఘ అభివృద్ధిలో సహకరించాలని, అంతేకాకుండా దేవుడు మనకు అనుగ్రహించిన వనరులు వారు సమకూర్చడం, అదేవిధంగా వెళ్ళేవారిని ప్రోత్సహించాలని అనేక ఆత్మ సంబంధమైన విషయాలు. ఎందుకంటే చాలా సార్లు మనం తెలియకుండానే ఈ యొక్క ప్రసంగాల వైపు ఆకర్షితులై సత్యాన్ని మర్చిపోయేవారుగా ఉన్నాం. మరొక సమయం హెచ్చరించారు. అదేవిధంగా ఈ బోధలు అనేక మంది వినగలిగినట్లయితే సంఘాలు జాగ్రత్తగా ఉండడానికి, అదేవిధంగా విశ్వాసులు జాగ్రత్తగా ఉండడానికి సహకరిస్తారు. ఈ మాటలు చెప్పిన అమ్మగారు ప్రత్యేకంగా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపమంటే వందనాలు తండ్రి. ప్రభు ఉదయకాల సమయంలో ప్రభా నీ మెల్లైన చల్లైన స్వరాన్ని మరొకసారి వినడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా, అనుభవం ఉన్న తల్లి గారిని మాకు అనుగ్రహించాం. అయ్యా, ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు, ప్రపంచాన్ని దర్శించగలుగుతూ ఉన్నారు. ప్రపంచంలో జరుగుతున్న విషయాలను గమనించి తండ్రి మాలాంటి వారికి హెచ్చరించడానికి, బోధించడానికి తల్లి గారికి ఇచ్చిన అనుభవాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి వందనాలు తండ్రి. విత్తబడ్డ వాక్యం తండ్రి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, మీ అందరము ప్రభా క్రీస్తు అనే శరీరానికి ప్రభా అవయవాలుగా ఉన్నాం ప్రభా. ప్రతి అవయము ప్రభా తన పని చేయడానికి సహాయం చేశాను. ఇచ్చిన ప్రభా వాక్యమైన ఆయుధాన్ని, ప్రార్థన ఆయుధాన్ని, ఆరాధన ఆయుధాన్ని ప్రభా మా సంఘాల్లో వినియోగించుకోవడానికి సహాయం చేశామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, దురదచూపులు కలిగిన వారంగా కాకుండా ప్రభా వాక్యానుసారంగా జీవించగలిగే కృప దయచేయండి. బెరయ సంఘం ఏ విధంగా అయితే ప్రభా ఆ చెప్పిన మాటల విధంగా ప్రభా నీ వాక్యంలో ఉన్నాయో లేదో ప్రభా పరిశీలన చేసినట్టుగా ప్రభా మా జీవితాలను పరిశీలన చేసుకునే భాగ్యం దయచేయండి ప్రభా. వాక్యం చెప్తున్న వ్యక్తిని కాదు కానీ తండ్రి, వాక్యం మీద ప్రభా దృష్టి పెట్టగల కృప మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా శక్తి సామర్థ్యాలు ప్రభా సంఘ క్షేమాభివృద్ధి కోసం వాడగల కృప మాకు అందరికీ దయచేయమని మరొకసారి ప్రభా తల్లిగారిని దీవించండి. ఇంకా అనేక స్థలాల్లో ప్రభా బహుబలంగా వాడబడ్డానికి కృప చూపించండి. చేస్తున్న ప్రతి సేవను దీవించండి. సండే స్కూల్స్ పరిచయాన్ని కూడా ప్రభా ప్రజలను జ్ఞాపకం చేసుకోమని, రాకపోకల్లో ప్రయాణాల్లో ప్రభా క్షేమాన్ని నెమ్మదిని దయచేసి అయ్యా ప్రభు నీ రాకడ పర్యంతము ప్రభా బిడ్డ ప్రయాణం తండ్రి సాగడానికి, అనేక మంది హృదయాలను తాకడానికి సహాయం చేయమని, అదేవిధంగా ప్రభా ప్రతిరోజు విధంగా వాక్యం వినడానికి ప్రభా దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని ప్రభా కుటుంబాలు దీవించండి. అయ్యా, సహకరిస్తున్న ఝాన్సీ సిస్టర్ని, ప్రసిద్ధ సిస్టర్ని, జాన్సన్ గారిని, అదేవిధంగా దత్తనం ప్రభా అయ్యా స్వరూప్ గారిని, అదేవిధంగా ప్రభా తేజ్ అప్రెంటిస్ గారిని, కోర్టు వారిని దీవించండి తండ్రి. ఉదయకాల సమయం లేచి ప్రార్థన చేసే ప్రభా బిడ్డలను ఇచ్చావు తండ్రి. వారిని వారి కుటుంబాలు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా కిరణ్ గారిని, జీవనంద్ కుమార్ గారిని, డాక్టర్ విజయ్ కుమార్ గారిని, అదేవిధంగా ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కాటనాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. రమణ మేగడ్ గారిని, వారి కుటుంబాలను, బిడ్డ వ్యవసాయం కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేవిధంగా ప్రభా జేమ్స్ అయ్య గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా ఆశింద్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకుని ఇంకెవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో, అతను ప్రభా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, కుటుంబ సమస్యలు ఉన్నారో అందరినీ చేతిలో పెడుతున్నాను తండ్రి. మాకు తెలిసిన అవసరాలు నీకు వారికి మాత్రమే తెలిసిన ప్రతి అవసరాన్ని ప్రభా తీర్చమని, వారి ప్రతి శ్రమను సాక్ష్యంగా మార్చమని మరొకసారి ప్రభా ఉదయకాల సమయంలో వాక్యం ఉండడానికి ఇచ్చి శాశ్వత సమయం వందనాలు చెల్లించుకుంటూ తల్లిగారిని దీవించమని, కుటుంబాన్ని ఆశీర్వదించమని, సంస్థను దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక,
నీ రాజ్యం నీ వచ్చును రాజ్యం గాక, వచ్చును గాక, నీ చిత్తం నీ చిత్తం పరలోకమందులాగు భూమి నెరవేరును మీద గాక. నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన మా శోధనలోకి తేక కీడును తప్పించుము. ఎందుకంటే ఎందుకంటే రాజ్యం, రాజ్యము, శక్తి, మహిమ మహిమ నిరంతరము నిరంతరము నీవు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దాసురాలకు, కుటుంబానికి, సేవకు, ఇందులో పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వాళ్ళ జీవితం ఆమేన్. అంతా చుట్టూనే ప్రార్థించిన రెవరెండ్ జామి రవికుమార్ గారికి, చక్కని వాక్యాన్ని అందించిన డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మ గారికి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి.